శ్రావణ మాసం ముగిసే లోపుగా వృషభ రాశి వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ఈ ఒక్క పని చేయండి చాలు, నమ్మలేని మార్పులు మీ జీవితంలో మీరు చూస్తారు. శ్రావణ మాసం ముగిసే లోపు వృషభ రాశి వారికి ఇటువంటి అదృష్టం పట్టబోతోంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఏ విధంగా కలగబోతోంది, మీరు చేయాల్సిన పని ఏమిటి అనే విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కలిగి ఉంటారు. దాని కొరకు వీరు ఎంతో ధనవ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని యందు కూడా అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఇంతటి కార్యములైనా సరే సులభంగా చేసేస్తూ ఉంటారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా వీరు పనిని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. శ్రావణ మాసం ముగిసే లోపుగా తప్పకుండా వృషభ రాశి వారి జీవితంలోకి ఆ లక్ష్మీదేవి ప్రవేశం అనేది జరగబోతూ ఉంది. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. శివ సందర్శనం శుభప్రదం. మీలోని పోరాట పటిమ విజయాన్ని అందిస్తుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బాధ్యతలు పెరుగుతాయి. కీలకమైన విషయాలలో పెద్దలను కలుపుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు. ఒక సంఘటన మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది. హానికరమైన పనులకు దూరంగా ఉండాలి. ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా అవసరం. దైవ ధ్యానంతో ప్రశాంతత లభిస్తుంది. హనుమాన్ చాలీసా చదివినట్లయితే మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే జరుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారికి శ్రావణ మాసం ముగిసే లోపుగా ఆ లక్ష్మీదేవి కటాక్షం మీకు కలగబోతూ ఉంది. కోటీశ్వరులు అయ్యే సూచనలు మీ జీవితంలో చూడబోతూ ఉన్నారండి. అంతేకాకుండా ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా మారబోతోంది, ఈ సమయంలో వీరి జీవితంలో కలిగే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఒక్క పని చేసినట్లయితే మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని పొందుతారు. అదేమిటి అంటే ఈ ఏడాది మీరు 10 ముఖములు గల రుద్రాక్షం ధరించడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో మీ యొక్క తల్లిదండ్రులు, గురువులు, సాధువుల, పెద్దల ఆశీస్సులు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా ఈ పని చేసినట్లయితే మీరు తప్పకుండా మీ జీవితంలో అత్యున్నత స్థాయిని అధిరోధిస్తారు. అంతేకాకుండా ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టే సమయంలో మీరు అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు మాత్రమే తీసుకోవాలి. దీంతో మీ పైన ఆర్థికపరమైన భారం కూడా పెరగవచ్చు. కాబట్టి ఖర్చులపైన ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు, భావోద్వేగం, అనుబంధం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయం వీరికి మరింత అనుకూలంగా ఉంటుంది. గురుడు 7వ స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యారంగంలో పురోగతి కూడా సాధిస్తారు. ఈ రాశి వారికి తమ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితాలను పొందుతారు. అయితే విద్య పైన ఫోకస్ పెట్టేందుకు చాలా సమయాన్ని కేటాయించాలి, లేదంటే ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొనాల్సి ఉంటుంది. మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభ ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో రాణించే సూచనలు కూడా ఉన్నాయి. కెరియర్ పరంగా కూడా
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. విదేశీ ఉద్యోగం చేయాలని ఎవరైతే అనుకున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో సఫలమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. మీరు కోరుకునే చోటికి బదిలీ కూడా ఉండకపోవచ్చు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించిన శుభవార్తలు కూడా వినిపిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి ఉంటుంది. గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో కూడా మీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో కొంత లాభదాయకమైన పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది. ఈ కాలంలో మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సంతానం పొందాలి అని అనుకునే వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. ఏడాది మీ యొక్క భాగస్వామితో దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం ఎంతో త్వరగా వస్తుంది. వీరికి వచ్చిన కోపం తగ్గడం కూడా అంతే కష్టం. అంతేకాకుండా ఈ రాశి వారికి పెద్దల యొక్క ఆశలు సంక్రమించడం చేత ఆర్థికంగా వీరు దృఢంగా అయితే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు, మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం మీకు ఎంతైనా సరే మేలు. అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు. ఉన్నత ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది. కుటుంబం ఉన్నతి కొరకు అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందినటువంటి వారు ఉంటారు. మీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి విద్యపైన ఎనలేని మమకారం అయితే ఉంటుంది. ఆరోగ్యరీత్యా ఈ వృషభ రాశి వారు అత్యంత పరిపూర్ణత కలిగి ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు కొన్ని తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. వీరి యొక్క గ్రహస్థితి ఆరోగ్యరీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు కూడా తల ఎత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర వ్యాధులు, పాండురోగం వంటి అనారోగ్య సమస్యలు తల ఎత్తుతాయి. వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు అనేవి రాకుండా కూడా మీరు చూసుకోవచ్చు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావని జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కొరకు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.